ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మహావతార్ ఫౌండేషన్ వారికి, దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలమ్మా. మేము 98లో ధ్యానంలోకి వచ్చాము. వచ్చినప్పటి నుంచి కూడా ఒక 12 సంవత్సరాల పాటు అట్లా మా జీతాలు మేము ఖర్చు పెట్టుకుంటూ, మాకుండ సెలవులు, పర్మిషన్స్ మొత్తం అన్ని కూడా ఈ ధ్యాన ప్రచారానికే అండమాన్ వరకు వెళ్ళి ప్రచారం చేసి వచ్చాం. అనంతరం మనకు ఒక దాత స్థలం ఇవ్వటము, పిరమిడ్ కట్టడము అది వేరే విషయం. మనకి ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సెప్టెంబర్ 20న వచ్చాం. ప్రతి 3 నెలలకు ఒకసారి గురువు గారు వస్తానే ఉండేవారు. కాబట్టి ఆయనతోటి మాకు ఎక్కువ ఆ సజ్జన సాంగత్యం అన్నది బాగా దొరుకుతూ ఉండేది. నేను పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తూ ఉండేదాన్ని గుడివాడ. ఇక్కడ చేయకముందలు, మా మ్యారేజ్ అవ్వకముందలు మా వారు నేను ఇద్దరం ఒకే ఆఫీస్లో పనిచేసేవాళ్ళం హైదరాబాద్లో. పనిచేస్తూ ఉంటే ఒక రోజున మా వారు ఏం చేశారంటే, ధ్యానంలోకి రాకముందు సంగతి అన్నమాట ఇది. ఆయన ఏం చేశారు, ఒక రోజున మా ఫాదర్ వచ్చారు హైదరాబాద్కి. వచ్చి అమ్మ నీకు మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాం అన్నారు. ఎవరితోటి నాన్న అంటే సాంబశివరావు తోటి అని అన్నారు. మా అక్క వాళ్ళ ఫ్రెండ్కి, మా అక్క వాళ్ళ మధ్యకి ఫ్రెండ్ అనమాట మా వారు. ఆయన ద్వారానే మాకు ఉద్యోగం వచ్చింది అక్కడ. అందుకని చెప్పేసని, లేదు నాన్న వాళ్ళ పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు, కాబట్టి ఇంకా వాళ్ళకి మనకి కలవదు అని చెప్పేసానంటే, నీకు ఇష్టమేమో అనుకున్నా, ఇద్దరు ఒక ఆఫీస్లోనే చేస్తున్నారు కాబట్టి నీకు ఇష్టం లేకపోతే నేను ఎందుకు చేస్తానమ్మా అని చెప్పి మా ఫాదర్ వెళ్ళిపోయారు వెనక్కి. మరుసటి రోజు నా సీటు దగ్గరికి వచ్చి, ఏంటి నేను మీ ఫాదర్ని టెలిగ్రామ్ ఇచ్చి పిలిపిస్తే వాళ్ళ పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు, కలవని అన్నావంటే నువ్వేంటి, నీ పద్ధతులు ఏంటి, నేను పెళ్లి చేసుకుని సాధిస్తాను చూడు అని చెప్పని 3 నెలలు తిరగకుండా పెళ్లి చేసుకుని ఒక 20 సంవత్సరాల పాటు నా నోట్లోంచి ఏ మాట వస్తుండో కూడా ఆయనకి చాలా కోపం వచ్చేది. నేనేం తప్పు మాట్లాడాను, ఎందుకు ఆయన అట్లా కోపం తెచ్చుకుంటున్నారు అన్న విషయం నాకు అర్థమయ్యేది కాదు. ఇంక నేను ఇప్పుడు ఏం అనలేదు కదా, కావాలనే కదా నన్ను చేసుకున్నారు, కొంచెం ప్రేమగా ఉండొచ్చు కదా అని అంటే, ప్రేమ ఏంటి, ప్రేమ దోమ, నేను నిన్ను సాధిస్తానికే చేసుకున్నానంటే ఉండేవారు. అవన్నీ నాకు అసలు అర్థమయ్యేవి కాదు. సరే అని చెప్పి వీలైనంత మౌనంగానే ఉండేదాన్ని. చివరికి ఎప్పుడైతే గనక ఈ ధ్యానంలోకి వచ్చామో అట్లా ఒక్కొక్క విషయం అర్థమవటం మొదలుపెట్టిందమ్మ. ఒక రోజున న్యాయ పాఠశాల యోగా అని చెప్పేసి అట్లా కొన్ని కనిపిస్తూ ఉండేవి. మళ్ళీ ఒకసారి ఫస్ట్ టైము పత్రి సారు మానస సరోవరం జెంట్స్నే తీసుకెళ్తే అప్పుడు సరేలే ఈయన ఎట్లాగో పత్రి సార్ అంటే అప్పుడు లాంగ్ ట్రిప్ అనమాట అది. పత్రి సార్ తోటి 20 రోజులు ఉంటే ఈయనలో చాలా మార్పు వస్తుంది, నా మీద అరవకుండా ఉంటారు కదా అని చెప్పేసి అని గబగబా ఆయనకి డబ్బులు కట్టేసి ఆయన్ని పంపించాను. పంపించి వచ్చిన తర్వాత ఆయన ఒకరోజు నేను కాలేజీ నుంచి రాగానే కాగితం పెన్ని తెచ్చుకొని నా 20 జన్మలు చెప్తానన్నారు. ఇదేంటి 20 జన్మలు చెప్పటం ఏంటి అని చెప్పేసని నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పేసని ఇంకా ఆ 20 జన్మలు చెప్పారు. వేరే వేరే ప్లేసెస్లో భర్త తీసుకున్నాం అనమాట. ఈ జన్మలోనే సమీపంలో తీసుకున్నాము అని. అది 20 జన్మల కిందట శత్రుత్వం అనమాట మా ఇద్దరిదే కూడాను. అసలు అప్పుడు చెప్పాను, ఆయన ఇప్పుడైతే గనక నేనేం చేయలేదు కదా ఈ జన్మలో, 20 జన్మల కిందటదంటే కనుక నాకేం తెలుస్తుంది అని చెప్పేసని. ఎప్పుడైతే ఆ విషయం తెలుసుకున్నామో అప్పటి నుంచి కూడా ఫ్యామిలీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయటం స్టార్ట్ చేసామమ్మ. లేకపోతే నేనేం తప్పు మాట్లాడాను, ఎందుకు ఆయనకు కోపం వస్తుంది అన్నది నాకు అర్థమయ్యేది కాదు. కానీ మరి ఇప్పుడు దొంగాడు దొరికితే కనుక పోలీసు ఆడు ఊరుకుంటాడా? ఎప్పుడైనా సరే పాడేసి ఆడి పనాడు చేసుకుంటాడు కదా. మరి అట్లా 20 జన్మల కిందట ఇప్పుడు ధ్యానం చేసి కొన్ని అనుభవాలు పొందితే తప్పమ్మ ఇవన్నీ కాశీ మజిలీ కథలలాగా ఉంటాయి అన్నమాట. అనుభవాలు కనుక రాకపోతే చెప్పనా? ఖచ్చితంగా చెప్పాల్సింది ఇవన్నీ. ఎందుకంటే నేను ఒక రాజు కూతురిని అనమాట, చోళ రాజపుత్రికి. నా తండ్రి స్వయంవరం ప్రకటిస్తే దాంట్లో ఆయన గెలిచాడు. కానీ నేనేం చేశాను, నా తండ్రి అమాయకుడు, నేను గనక అట్లా అతను కూడా వెళ్ళిపోతే గనక నా తండ్రి రాజ్యాన్ని ఆక్రమించేసుకుంటారు, నా తండ్రి ఏమి లేనాడైపోతాడని చెప్పని సేనాధిపతి సర్వసమర్థుడు అని ఆ వర్మాలు తీసుకెళ్ళి అతని మెడలో వేసాను. వేసేటప్పటికి మరి ఒక
ఎంత పౌరుషం ఉంటుంది ఇకను. మరి దాని తాలూకా ఎఫెక్ట్ అన్నమాట. కానీ అది మరి వేరే వేరే ప్లేసెస్‌లో భర్త తీసుకున్నాము. ఎప్పుడైతే గనక ఆ విషయం తెలిసిందో, అందుకే అమ్మా ఒక్కొక్కసారి మనకి కొన్ని జరిగే విషయాలు ఎందుకు జరుగుతున్నాయో మనకు అర్థం కాదు. మరి ఈ కారణాలంటూ గనక మనకేమీ కనపడవు. అందుకే ఒకసారి పత్రి సార్‌ని అడిగితే చెప్పారు, "మేడం సినిమా మధ్యలో నుంచి చూస్తే ఏం అర్థమవుతుంది? మొదటి నుంచి చూడండి" అని. అంటే ఇవాళ ఈ భూమి మీద జరిగేదానికి మొత్తానికి గతంలో ఉంటదనమాట దాని మూల కారణాలన్నీ గూడా. గతంలో మనం ఏదైతే చేసుకున్నామో దాని యొక్క పర్యవసానమే ఇది జరుగుతా ఉంటుంది. అట్లాగే ఒకసారి ఆ పత్రి సార్ కూడా వెళ్తా ఉంటే ఒకసారి మా వారు చెప్పారనమాట. మేము అంతకు ముందల బాబా అని చెప్పేసని బాబాకి పూజలయి చేస్తా ఉండేవాళ్ళం. మా కాలేజీకి ఎవరన్నా వచ్చి జ్యోతిష్కాలు చెప్తామంటే మాకే గాక మా ఆఫీసులో అందరికీ చెప్పటము. మళ్ళీ ఏదన్నా మీకు ఈ గ్రహస్థితి బాగాలేదు ఉంగరాలు పెట్టుకోండి అంటే మేము పెట్టుకుంటమే గాక అందరికీ గూడా ఉంగరాలు పెట్టటము. ఆ రకంగా జరుగుతా ఉన్న నేపథ్యంలో మేము ఈ ధ్యానంలోకి రావటము. ఇంకా ఈ ధ్యానం గురించి చెప్తే అందరూ "వద్దు బాబోయ్! నిన్నటిదాకానేమో ఆ ఉంగరాలన్నావు, బాబా అన్నావు, మళ్ళీ ఇప్పుడేమో ఇది అంటున్నావు. మళ్ళీ రేపెప్పుడన్నా వచ్చేసేమో ఎవరన్నా ఇంకేమన్నా హల్లెలూయా అంటే మళ్ళీ ఇది వద్దు తూచి మళ్ళీ అది చేద్దామని అంటావు. కాబట్టి అస్సలు ఒక స్టాండర్డ్ లేదు, పాడు లేదు. మేము ఆ బాబా దగ్గరే స్ట్రక్ అయిపోయి ఉంటాం. మేము రామని" చెప్పేసని మా ఆఫీస్‌లో వాళ్ళందరూ ఇంకా జోవియల్‌గా ఉంటారనమాట. అది అట్లాగా జరుగుతా ఉండేది. మళ్ళీ పత్రి సార్ ఏంటంటే అడవుల్లోకి తీసుకెళ్తా ఉండేవారు ప్రతి 3 నెలలకు ఒకసారి కూడాను. అట్లా వెళ్తూ ఉంటే మాకు సరే అడవుల్లోకెళ్తున్నారు గదా! మిమ్మల్ని ఏం పులిలా ఏం మింగకోకుండా మీరు తిరిగి రండి. అప్పుడు మేము ఈ ధ్యానాన్ని నమ్ముతాం అనేవాళ్ళు. మళ్ళీ ఒకసారి ఉయ్యూరు, పామర్రు, విజయవాడ మాస్టర్స్, గుడివాడ మాస్టర్స్ కలిసి వేరంకిలాకు శ్మశానంలో ఆదివారం అర్ధరాత్రి తెల్లవార్లు కూడా మేము మెడిటేషన్ చేసాం అమావాస్య రోజున. పత్రి సార్‌కి చెప్తే నవ్వారనమాట. "ఏంటి అసలు ఇకన మీరు ఏ ప్లేసెస్‌ని కూడా మీరు వదిలిపెట్టరా ఏంటి? ఇంక కనీసం శ్మశానాల్లో కూడా ఎళ్లి తెల్లవార్లు చేసొస్తారా అమావాస్య రోజు" అని చెప్పేసని. ఆ రకంగా మేము చేస్తా ఉండేవాళ్ళమమ్మ. చేస్తా ఉంటే 2002లో మనకి విజయవాడలో ధ్యాన యజ్ఞం జరిగింది. జరిగితే అప్పుడు పత్రి సార్ చెప్పారనమాట. మా వారు అప్పుడు కొంత సిక్ అయి ఉండారు. "సాంబశివరావు, ఈ యజ్ఞంలో వంట సెక్షన్ అంతా గూడా నువ్వు చూసుకో" అని జెప్పేసని ఇంకా ఆయనకి అప్పజెప్పి తర్వాత గుడివాడలో చనిపోయిండు. మాకేమీ ప్రాబ్లమ్ లేదు అని జెప్పారు. ఏదో ఆయన మామూలుగా క్యాజువల్‌గా అంటున్నారని అనుకున్నామే గానీ మనకు ఆ విషయాలన్నీ కూడా మనకు తెలీదు. సరే అని జెప్పి 2002 డిసెంబర్‌లో ఆ యజ్ఞంలో ఆయనకొక ఆహ్, పాత్రని పోషింపజేసి ఏప్రిల్ 2003లో ఆయన బాడీ వెకేట్ చేయటం జరిగిందమ్మ. బాడీ వెకేట్ చేస్తే అసలు సార్‌కి ఫోను జేశారు మా వాళ్ళు. "సార్ ఇట్లా సాంబశివరావు గారు బాడీ వెకేట్ చేశారు" అనంటే సార్ చెప్పారు. "నాకెందుకు ఫోను జేశావు మేడం? నీకు తెలిసిన జ్ఞానంలో జీవించు" అని జెప్పారు. అని జెప్పేసనంటే, సరే అని జెప్పేసని మా వాళ్ళందరూ అడిగారు. "ఏమ్మా మరేంటి? మీదేమన్నా మతమా? ఏదన్నా ఒక వేరేగా ఏమన్నా చేసుకోవాలా?" అని జెప్పేసంటే, "మాకు వేరేగా మతాలంటూ ఏమి లేదు. మా కాన్సెప్ట్ సోల్ కాన్సెప్ట్ అంతే. ఇంకా శరీరాన్ని మీ ఇష్టమా" అని జెప్పేసనంటే, ఇంకా ఐదో రోజున మా బంధువులందరూ గూడా మా వారి అన్నదమ్ములందరూ గూడా కర్ణాటకలో ఉంటారు. అందరూ గూడా వచ్చేసారు ఫ్యామిలీస్ తోటి. అక్కడేమో పత్తి వ్యవసాయాలు. ప్రతిరోజు, రోజు చాలల్లో చాలా మంది పనులు చేస్తా ఉంటారు. అయినా సరే అని జెప్పేసని వచ్చేసి, "ఏం చేద్దాం మరి 11 రోజు దాకా మళ్ళీ ఎళ్లి రావాలన్నా కష్టమే మాకు. ఇక్కడ మరి ఐదో రోజున మేము ముగిచ్చేసుకుంటాం" అన్నారు. "మీ ఇష్టం" అని జెప్పేసని చెప్పేస్తే, ఐదో రోజున వాళ్ళు కార్యక్రమాలు చేసేసుకున్నారు. వాళ్ళు మధ్యాహ్నం భోజనాలయి చేసి ఎళ్ళిపోయారు. ఆ రాత్రికి నేను వచ్చేసి మరుసటి రోజున కాలేజీకెళ్ళిపోయా. నాకు 15 డేస్ హాలిడేస్ ఇచ్చారు. సెలవులిచ్చారు. ఇస్తే మా ప్రిన్సిపల్ గారు అప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. రౌండ్స్‌కొస్తే కిటికీలో నుంచి సీట్‌లో నన్ను చూసి 2 సార్లు ఎనక్కి, ముందుకి వచ్చి నేనేనని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని సీట్ దగ్గరికొచ్చి, "ఏంటమ్మా అసలు ఇట్లా ఈ విషయం వినేటప్పటికే మాకు చాలా బాధేసింది. నిన్ను పలకరించడానికి వద్దామనుకున్నాము. నీకు సెలవులిచ్చావు గదా! నువ్వు ఎందుకొచ్చావు?" అని చెప్పేసని అడిగారు. రెస్ట్ తీసుకోవచ్చు గదా అని. నాకెందుకు సార్ నేను మా వాళ్ళందరూ వచ్చారు, కార్యక్రమాలు చేసుకున్నారు. మా వారు ఎందుకొచ్చారో తెలుసు నాకు భూమి మీదకి.
ఇప్పుడు ఈ శరీరం మొదలు పెట్టేసి ఎందుకు వెళ్ళిపోయారో నాకు తెలుసు, ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు. ఇంకా తెలిసిన తర్వాత ఇంక నేను ఇంటికాడ కూర్చుని వాళ్ళు వీళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళ కోసం నేను 6:30 రాగం ఎట్లా తీస్తా కూర్చుంటాను. ఇక్కడ కాలేజీలో వర్క్ ఉంది కాబట్టి వచ్చేసాను. నాకు నిజంగా మనసుకు కష్టంగా అనిపించినప్పుడు నాకు మామూలుగా రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్ లోకి వెళ్ళిపోయి ఒక పావు గంట రెస్ట్ తీసుకుని ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుని వచ్చేసి మళ్ళీ నా వర్క్ నేను చేసుకుంటా. నాకు ఇంటికాడ ఏం పని లేదు, నాకు కాలేజీలోనే పని ఉంది అని అంటే అసలు ఆయన చాలా ఆశ్చర్యపోయారనమాట. ఎందుకంటే నేను నువ్వు అనుకోలేదమ్మా, నిజంగా అట్లా సీట్లో చూసి ఇంకా ఒకవేళ ఏమైనా కన్ను చెదిరిందేమో అని అనుకుని కన్ఫామ్ చేసుకుని వచ్చాము అని చెప్పేసి అని. తర్వాత మనకి వైజయ్ శర్మ సార్ అని చెప్పేసి అని మనకి చంద్రశేఖర్ శర్మ గారని మొన్నే అయింది, ఇదే కూడా అయింది కదమ్మా, ఆరాధనోత్సవాలు అయిపోయినాయి, ఆయన బాడీ వెకేట్ చేశారు. ఇంకా సార్ చాలా అవధూత అనమాట. ఆయన వాళ్ళ బ్రదర్ వైజయ్ శర్మ గారు అంటే ఆయన గుడివాడకి వచ్చి చెప్పారనమాట, అమ్మ నీ గురువు నీకు ఎంత మేలు చేశాడో తెలుసా అని చెప్పేసి అని. నాకు తెలియదు సార్ అంటే, నీకు చాలా మేలు చేశాడమ్మా అని చెప్పి 2006లో 2003లో ఆయన బాడీ వెకేట్ చేశారు. కానీ 2006లో ఒక అంశను పంపిస్తారు, ఒక అంశ వస్తుంది అయింది అని చెప్పారు. ఎందుకంటే అంతకు ముందర ఒక 2 నెలల ముందు జనవరిలోనే గుడివాడ నుంచి మాస్టర్స్ భీమవరం పత్రి సార్ వస్తే వెళ్ళారు క్లాస్కి. ఏంటి మేడం అంటే, మా సాంబశివరావు సార్ ఎప్పుడు లేస్తారు సార్, ఆయన అట్లా సిక్ అయి ఉంటే మాకేం బాగుండలేదు, ఆయన అందరిని ఎంకరేజ్ చేసి తీసుకెళ్తూ ఉండేవారు కాబట్టి ఆయన తొందరగా లేచి తిరిగితే బాగుండు అంటే, లేదు మేడం పండు అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోవాలి కదా, ఆయన ముక్తి పొందేశాడు అని చెప్పారనమాట. ఈ సంగతి మేడంకి చెప్పొద్దు అని చెప్పారు. ఎందుకంటే మనకి చెప్తే జరగవలసిన పనులు అక్కడ జరగవు, మన సోలిల్లి ఆ సోలిని వెళ్ళటానికి అడ్డం పడిపోతుంది కాబట్టి ఆ రకంగా అక్కడ కూడా ఆయన ఒక వారం రోజులకు బాడీ వెకేట్ చేస్తారనగానే ఆయన దగ్గర కూర్చుని ధ్యానం చేస్తా ఉంటే అప్పుడు రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు, రేపు శనివారం నాడు ఇంపార్టెంట్ క్యాండిడేట్ దిగుతుంది అయిపోతుంది అని చెప్పారు. ఏంటి, ఎవరు రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు, ఇంపార్టెంట్ క్యాండిడేట్ దిగుతుంది అని అన్నారు, ఎవరా క్యాండిడేట్ అని చెప్పి ఉయ్యూరు స్వర్ణలత మేడం కూడా ఆ రోజు వచ్చి మా వారిని చూడటానికి ఇంటికి వెళ్ళిపోయిందల్లా మళ్ళీ ఫోన్ చేసి పిల్లలను కారు ఇచ్చి పంపించు, నాకు ఇంటికాడ ఉండబుద్ధి అవ్వట్లేదు, రేపు పొద్దున ఇంపార్టెంట్ క్యాండిడేట్ వస్తుందని చెప్పారు కదా, క్యాండిడేట్ నేను కూడా చూడాలి అని చెప్పేసి అని. ఇంకా పట్టిన ఇంకా పిల్లలు కూడా లేరు, నేను కూడా జస్ట్ బాత్రూమ్కి వెళ్ళాను, ఇంక నాయన సోలు వెళ్ళిపోవటం అన్నది జరిగిందమ్మా. అట్లా 2006లో ఒక అంశను పంపిస్తాను అని చెప్పడం జరిగింది. ఆయన చెప్తే 2006లో మా అక్కయ్య గారి పాప ప్రెగ్నెంట్. అక్క ఫోన్ చేసి చెప్పింది అనమాట, అమ్మ డెలివరీ డేట్ ఇచ్చింది డాక్టర్, నువ్వు వస్తావా అని చెప్పి. చాలే ఇదేమన్నా ధ్యానం క్లాస్ అయ్యేది నేను రావటానికి, కనేది నీ కూతురు, పెంచేదాను నువ్వు, కాన్పు చేసేది డాక్టర్, నేను వచ్చి ఏం చేస్తా, సెలవు పెట్టుకుని నేను రాను అని చెప్పేశానంటే అంతే. పక్కనే ఒక మన పిరమిడ్ మాస్టరే ఉండి లెగిసి పెద్ద పెద్దగా అరవటం మొదలు పెట్టారనమాట. నీకు చెప్పలేదా, నీకు గుర్తులేదా అని చెప్పేసని. అప్పుడు వెంటనే స్ట్రైక్ అయింది. 2006లో ఒక అంశను పంపిస్తానన్నారు కదా అంటే వచ్చేది ఆయన యొక్క అంశ అనమాట అని. సరే అయితే వస్తానులే అని చెప్పేశానన్న. అని ఆ డాక్టర్ డేట్ ఇచ్చిన ఆ ప్రకారం నేను హైదరాబాద్ వెళ్ళేటప్పటికి హాస్పిటల్కి అంత పొద్దున్నేనే ఆ ఎర్లీ అవర్స్ లోనే జాయిన్ చేసేసారు. ఆ డాక్టర్ ఏమో లోపలికి తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత ఒక బేబీ ఏడుపినిపిస్తుంది, అక్కడ డెలివరీ అయినట్టుంది, ఏడుపినిపిస్తుంది అంటే మనం అదే చేస్తూ ఉంటాం కదమ్మా, అట్లాగే అనిపిస్తుందిలే అంది. ఈ లోపల నర్స్ ఏం చేసింది, ఆ బేబీని తీసుకొస్తా ఉంటే మా అబ్బాయి ఎదురొస్తే అప్పుడే పుట్టిన బిడ్డ. అట్లా ఆ నర్స్ ఏం చేసింది, మా అబ్బాయి చేతిలో పెట్టింది. ఆ బిడ్డని పెడితే అట్లా వాడి మొహంలోకి మొహం పెట్టి చూసి ఇట్లా చెంపలు నిమిరాడమ్మా. చెంపలు నిమిరేటప్పటికి ఇంకా వాడికి ఒకలాంటి అనుభూతి అనమాట పిల్లాడికి. ఇంకా అదైపోయింది. సరే ఆ 2 days నేను హాస్పిటల్లో ఉండి ఇంకా 2 రోజులు కూడా ఆ కలర్స్ చెప్పటము, రేమ్స్ చెప్పటము, మామూలుగా అసలు అప్పుడే పుట్టిన పసిపిల్లాడు అన్న ఫీల్ లేకోకుండా ఇంకా తను కూడా ఒక మాస్టర్ అన్న దాంతో ఇంకా అట్లా 2 days మాట్లాడుతానే ఉండి, మరి నేను వెళ్ళొస్తాను, మళ్ళీ సెలవులు ఇచ్చినప్పుడు వస్తాను, మరి నాకు సెలవులు పెట్టుకుంటాం కష్టం కదా అని చెప్పేసానంటే మళ్ళీ అట్లాగే నా మొహంలోకి మొహం పెట్టి చూసి చెంపలు నిమిరి పంపించాడమ్మా. ఎందుకంటే
అది మనకి మా సిస్టర్ కూడా మెడిటేషన్ చేస్తారనమాట. అక్క కూడా చేస్తుంది కాబట్టి వచ్చింది మన అంశ అని చెప్పేసి మనకు తెలుసు. కానీ మా అక్కాళ్ళ వేపరాలు వాళ్ళందరూ అనుకుంటున్నారు కదా, వాళ్ళ నాన్నగారు ఒక ఆయన కాలం చేసి ఉండారు, వాళ్ళ తాలూకా వాళ్ళు పుట్టారు అని చెప్పేసి అని అనుకుంటున్నారు. ఇంకా అది అయిపోయింది. మరి అది అయిపోయిన తర్వాత సరే ఏదో యథాలాపంగా జరిగిందేమో అని అనుకుంటాం. తర్వాత నేను ఏదో హైదరాబాద్ పని మీద వెళ్ళాను. అక్కాళ్ళ ఇంటికి వెళ్తే ఆ పాప వాళ్ళ ఇంటికి తను స్నానం చేస్తూ ఉంటే అక్కడ కూర్చున్నాం వచ్చేదాకాని. కూర్చుంటే ఈ లోపల మళ్ళీ నేను ఎట్లా వెళ్ళేదాన్ని, కాలేజీకి సెలవు పెట్టుకోకుండా శనివారం రాత్రికి బయలుదేరి ఆదివారం నాడు హైదరాబాద్ పగలెళ్ళి ఆ పగల పిల్లలంతా చూసి మళ్ళీ రాత్రికి వచ్చేసి మరుసటి రోజు కాలేజీకి వెళ్ళిపోతూ ఉండేదాన్ని. ఈ ధ్యానానికి తప్పనిసి నేను దేనికి కూడా సెలవులు పెట్టేదాన్ని కాదు మామూలుగా. ఇంకా అందుకని చెప్పేసని ఆ అక్క వాళ్ళ వాడు ఉన్నాడు కదా, ఆ బొడ్డాడు వచ్చి, అమ్మమ్మ నీకేంటి పని ఎక్కడ, మామయ్య అక్కడ కూర్చున్నాడు అంటే మా అబ్బాయి అనమాట. మళ్ళీ నేను ఉండేది కొంచెం సమయమే కదా, నువ్వు వెళ్ళి మామయ్య దగ్గర కూర్చుని మాట్లాడు, మామతోటి మాట్లాడు, నీకేంటి ఇక్కడ పని, నువ్వు వెళ్ళి అక్కడ ఆ గదిలో కూర్చో అని చెప్పేసి అమ్మ వచ్చేదాకాను అని చెప్పేసాను అన్నమాట. అసలు మరి ఆ చిన్నపిల్లాడు నీకేంటి పని ఎక్కడ, వాడితోటి మాట్లాడు అని చెప్పేసి అని చెప్పాడు. అది అయిపోయింది. తర్వాత నాకు 2007లో నందివాడ అన్న ఊర్లో ఒక ఇల్లు కొనమని చెప్పని ధ్యానంలో వచ్చింది. ధ్యానంలో వస్తే సరే అని చెప్పేసి అని అప్పటికి బెంగళూరు వెళ్ళిపోయారు హైదరాబాద్ నుంచి. వెళ్ళిపోతే సెలవులకని చెప్పి పిల్లలను తీసుకుని వెళ్ళింది. రోజు అక్క బొడ్డోడిని నాకొక ముద్దు పెట్టరా, నాకొక ముద్దు పెట్టరా అంటే అక్క ఇంకా చాలా కోపంగా కొర కొర చూసుకుంటా వెళ్ళేవాడంట. అట్లాంటిది ఎప్పుడైతే కనుక ఫోన్ వచ్చిందో, నేను అక్క ఇట్లా ఇల్లు కొన్నాను, ఇట్లా అడ్వాన్స్ ఇస్తున్నానని చెప్పేసి అని చెప్పడానికని చెప్పి ఫోన్ చేశా. ఫోన్ చేస్తే వెనక్కి తిరిగి చూస్తే ఇంకా ఇట్లా చెల్లి నందివాళ్ళ ఇల్లు కొందంట, ఫోన్ చేసింది అని అంటే పరిగెత్తుకుంటా వచ్చి ఆ ఫోన్ లాక్కుని ఆ ఫోన్కు ముద్దు పెట్టేసి మళ్ళీ ఆ ఫోన్ దాని ఒళ్ళోకి ఇసిరి కొట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇట్లా చేశాడు అని అంటే అసలు ఒక ఆశ్చర్యం, ఆనందం. మరి ఇప్పుడు అదే రామ్తా అన్న బుక్ లో రామ్తా చెప్తారమ్మా, ఎందుకంటే మరణం అన్నది శరీరానికే గాని ఆత్మకు లేదు, అవసరం అనుకుంటే గనక మళ్ళీ మన కుటుంబంలోకి వాళ్ళు రావాలనుకుంటే గనక వస్తారు అని అంటే మరి వాళ్ళు మనాళ్ళేను వచ్చిందని చెప్పి మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాము అని చెప్పేసి అని అడిగితే ఆయన చెప్తారనమాట, అనుభూతుల ద్వారా అని చెప్పేసి. మరి లేకపోతే రోజు ముద్దు పెట్టమంటే పెట్టనట్టమంటాడు, చేతిలోంచి ఫోన్ లాక్కుని ఫోన్కు ముద్దు పెట్టేసి మళ్ళీ దానికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మరి మనం ఏం చేస్తామంటే అసలు ఈ రెండు కళ్ళతో చూసి ఈ మనుషులు ఎట్లా, ఈ మనుషులు ఎట్లా అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. ఒకసారి ఇప్పుడు పత్రిసారికి మా వారు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు, చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసానని మేడంకి ఫోన్ ఇవ్వని నాకు ఫోన్ ఇప్పించి కంగ్రాట్స్ మేడం అంత మంచి భర్త దొరికినందుకు అన్నారు. చాలే ఊరుకోండి సార్, ఎప్పుడు ఇసిరేసి కసిరేస్తా ఉంటాడు, మీకేం తెలుసు మంచాడు కాదు సార్ అని చెప్పేసాను. అంటే కాదు మేడం, నీకు తెలిసిన సాంబశివరావు కాదు మేడం అని అన్నారు. మనం ఏంటంటే ఎంతసేపు ఈ ప్రాపంచిక మైండ్ తోటే ఉంటాం కాబట్టి వాళ్ళ ఆత్మస్థాయిలు మరి నిజంగా ఆత్మని ఆత్మస్థాయిలని ధ్యానంలోకి వచ్చేంత వరకు కూడా తెలియదు కదమ్మా. మరి ఆ మైండ్ తోటే ఉంటే సార్ చెప్పారు. ఇంకా అప్పుడు నేను ఎప్పుడన్నా అంటుండేదాన్ని, పోనీలే సార్ చెప్పారు కదా, నువ్వు కొంచెం మంచాడివేనంటలే, నువ్వు చెప్పిన మాట వింటాలే అని చెప్పి. నా కర్మ, మొగుడితో కాపురం చేసుకోమని కూడా నీ గురువే నీకు చెప్పాలంటే అవును నాకు అన్ని నా గురువే చెప్పాలని చెప్తేనే నేను చేస్తలేదు, నేను ఏది చేయను. ఇంకా ఇట్లా మాకు డిస్కషన్ జరుగుతూ ఉండేదన్నమాట. ఒకసారి అయితే ఆయన కొంచెం కేకలేశారు నన్ను. కేకలేస్తే పత్రిసారి గుడివాడకు వచ్చి విజయవాడ వెళ్తా ఉంటే వరలక్ష్మి మేడం చెప్పారు, సార్ ఇట్లా సాంబశివరావు గారు కేకలేస్తున్నారు సార్ అని చెప్పేసి. మేడం ఏంటి మేడం, నేను మొగుడు పిల్లల్ని విడదీస్తానా మేడం, ఏ మేడం నేను విడదీస్తానా మేడం అని చెప్పేసి అసలు ఆ రోజు మళ్ళీ మేము గుడివాడ నుంచి సార్ వెళ్ళిపోయినాక మళ్ళీ మేము సార్ క్లాస్కి వెళ్ళాం. వెళ్తే ఆ రోజు మొత్తం డయాస్ మీద అసలు ఏంటి, నా భర్త కొట్టాడు, నా భర్త తిట్టాడు, లేదంటే కనుక పక్కింటి వాళ్ళు అట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు, ఇట్లా అన్నారు అని చెప్పి వేరే వాళ్ళకి చెప్తారు. అది ఎందుకు పనికి వస్తుంది వాళ్ళకి, మీ కర్మల కొద్దీ మీకు జరుగుతూ ఉంటాయి, అవి మీరు నోరు మూసుకుని అనుభవించాలి, లేదంటే కనుక మీరు పరిష్కరించుకోవాల్సిన విషయాలు అవి. అంతేగాని వేరే వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు ఏం చేస్తారు, బుద్ధి లేని మనుషులు, అది చెత్త, పెంట కుప్పలో చెత్త, మన విషయాలు పక్కంట వాళ్ళకి చెప్తున్నాము అంటే అని
అసలు ఆ రోజున ఆ క్లాస్ మొత్తం దీని గురించి పీకి వదిలిపెట్టారు. అప్పుడు అర్థమైంది. అంటే ఎట్లాంటి విషయాలైనా సరే మనం నోరు మూసుకుని మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప వేరొకళ్ళకి నోరిప్పి చెప్పకూడదు అన్న విషయం. అట్లా అన్ని రకాలుగా మోల్డ్ చేసుకుంటూ వచ్చారమ్మ. మా వారు బాడీ వెకేట్ చేశారని చెప్పి సార్‌కి తెలుసు కదా! అక్కడ ఒక గిరిజా మేడం అని ఉంటే హైదరాబాద్‌లో, "మేడం మీరు గుడివాడ రాజకుమారి మేడం దగ్గరికి వెళ్ళండి" అంటే అసలు గుడివాడ ఎక్కడో తెలీదు. రాజకుమారి మేడం సార్ ఎలా అని చెప్పేసని ఇంక అక్కడ రమాదేవి మేడం ఇంకా అట్లా కొంతమంది మన పిరమిడ్ మాస్టర్స్ ఉంటే, "మేడం మీకెవరికన్నా తెలుసా? ఇట్లా సార్ గుడివాడ ఎళ్ళమన్నారు. రాజకుమారి మేడం వాళ్ళ ఇంటికి ఎళ్ళమన్నారు" అని. "శ్రీ సార్ రమ్మంటారా?" అన్నారు. అసలు సార్ ఎళ్ళమంటే వద్దంటారు. నమ్మ ఆ మేడం వచ్చి మా వారి ఫోటో చూసి స్టన్నయిపోయారనమాట. మేడం నెట్వర్క్ ఇష్యూ అనుకుంటాను మేడం. స్ట్రక్ అయిపోయింది. మేడం మ్యూట్లోకి వెళ్ళిపోయారు అనుకుంటా. స్ట్రక్ అయింది. నెట్వర్క్ ఇష్యూ అనుకుంటాను. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం మ్యూట్లో ఉన్నారు. మ్యూట్లో ఉన్నారు. మన లైఫ్ పార్ట్నర్‌ని మనమే ఎంచుకొని తెచ్చుకునేటప్పుడు ఎవరైనా సరే హయ్యర్ సోల్ అయితేనే కదమ్మా తెచ్చుకునేది. ఎట్లా జరిగేదంటే ప్రతి ఒక్క సిట్యుయేషన్‌ని గూడా ధ్యానంలోకి రాకముందలేమో చాలా సీరియస్‌గా అనిపిస్తా ఉండేది. ఆ జరిగే సంఘటనల పట్ల. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకొచ్చామో ప్రతి దానికి కూడా జోవియల్‌గా అట్లా జరిగిపోతూ ఉండేది. ఒకసారి ఆ మేడం వాళ్ళ దొడ్లో స్వర్ణలత మేడం వాళ్ళ దొడ్లో పూలు పూసినాయి. మల్లె పూలు. ఆవిడ తీసుకొచ్చి దగ్గర పోసి దండం పెట్టుకుంది. ఏంటంటే "నువ్వు దేవుడివయ్యావు. అందుకని చెప్పి మొట్టమొదట పూసిన పూలు మనం దేవుడికి పెడతాం గదా! నువ్వు దేవుడివయ్యావు. అందుకనే నీకు పెడతన్నాను" అని చెప్పేసనంది. ఆహ్, చెప్తే చెప్పేసనంటే కుదరదు తనే చెప్పాలంటే వెంటనేననమాట. విశ్వామిత్రుల వారికి గనక ఆ వశిష్ఠుల వారొచ్చి బ్రహ్మర్షి విశ్వామిత్ర అని చెప్పేసని అంటేనే ఆయనకి ఎట్లయితే గనక సాటిస్ఫాక్షన్ ఉంటుందో ఏంటని చెప్పి అట్లా ప్రతి ఒక్కటి కూడా మేము జోవియల్‌గా ఉండేదమ్మా. మళ్ళీ ఆయన ఒక 2, 3 మంత్స్‌కి బాడీ వెకేట్ చేస్తారనంగా ఒక వేరే ఊరికి వెళ్తున్నాము. వేరే ఊరికి వెళుతూ ఉంటే ఆ ట్రైన్‌లో పుస్తకాలొచ్చినియి. పుస్తకాలొస్తే అబ్బా! ఇంటి నిండా పుస్తకాలున్నాయి. వీటిని చదవటానికి మనకు ఖాళీ ఉండట్లేదు. ఇప్పుడు ఈ పుస్తకాలు కొని ఏం చేద్దామని, అయినా పుస్తకాలు మన దగ్గరికొచ్చినియంటే జ్ఞానం మన దగ్గరికొచ్చినట్టు. ఇవాళ కాతే రేపు చదువుదామని చెప్పేసని, అక్కడ ఉండాట్లో ఒక చిన్న పుస్తకం తీసుకున్నానమ్మా. తీసుకుంటే దాంట్లో ఉందనమాట. భక్తే మారదని. ఎందుకంటే అసలు
అదే ఆ చెట్టు అన్నమాట. మరి ఆ చెట్టుని మనం చేరుకోవాలి అని అంటే గనక ఇంకా అంతకు ముందల అమ్మా నాకు స్నానం చేయించేసేయ్, అమ్మా నాకు భోజనం పెట్టేసేయ్, తినిపిచ్చేసేయ్, ఇంక ఎట్లా అంటా ఉండేవారనమాట. నేను కాలేజీకి వెళ్ళే లోపలే ఆ పనులవన్నీ చేసుకుని ఇంకా అట్లా వెళ్తా ఉండేదాన్ని. అట్లా మన అధ్యాయం సజ్జన సాంగత్యం ధ్యానం ద్వారా విషయాలు అర్థమవుతా ఉంటాయమ్మా. మా పాపకి సంవత్సరం లోపు మ్యారేజ్ చేస్తే గనక ఆడపిల్లకి మంచిది అని చెప్పేసని మ్యారేజ్ చేద్దామని అనుకుంటే ఒకరోజు ధ్యానంలో వచ్చి మా అమ్మాయికి చెప్పారు, లేదు నువ్వు ఎంటెక్ చెయ్యి అని చెప్పేసని. ఎంటెక్ చెయ్యి అంటే, లేదు డాడీ అమ్మకు చాలా కష్టం కదా, మళ్ళీ చదివించడం మీరు కూడా లేరు కదా, అందుకని చెప్పి నేను చదువుకుంటాను అంది. అట్లా ఏం కాదు అంటే, కాదు నేను మ్యారేజ్ చేసుకుంటాను అని అంది. ఇంకా అప్పటి నుంచి చాలా సీరియస్. తర్వాత ఎట్లయితే మ్యారేజ్ అయితే అయింది కానీ తర్వాత తన ఎంటెక్ అయిన తర్వాతే తన సంసార జీవితం స్టార్ట్ అయిందమ్మా. అంటే వాళ్ళు మనల్ని గైడ్ చేస్తానే ఉంటారు, ఈ శరీరాన్ని వదిలేస్తారు, ఆత్మగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానే ఉంటాయి. మరి అట్లాగే ఒక రోజున అంటే ఆయన దృష్టిలో గుడి అంటే పిరమిడ్ అనమాట. అట్లా అన్నారు, అది అయిపోయింది. కొంతకాలం తర్వాత ఆయన బాడీ వెకేట్ చేసినాక ఒక 2 సంవత్సరాల తర్వాత నాకు ఎందుకో గుర్తొచ్చింది, ఇట్లా మా నాన్న నాకు గుడి కట్టేస్తా అన్నాడు కదా, కట్టించుకోకుండానే వెళ్ళిపోయాడు అని చెప్పి ఇల్లు ఊడ్చుకుంటే పాట పాడుకుంటున్నాను అనమాట. మాయ చేసి పోతివ్రో వెంకటేశ్వరరావు, మాట మర్చిపోతివ్రో వెంకటేశ్వరరావు అని. ఈ లోపల పిరమిడ్ కాడికి వెళ్ళడానికి వ్యాన్ వచ్చింది మాకు. ఆ వ్యాన్ లో వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే అక్కడ ఒక మేడం వాళ్ళు సర్వీస్ చేయడానికి ఫ్యామిలీ ఉన్నారనమాట పిరమిడ్ దగ్గర. వాళ్ళ బాబు గబగబా ఎదురొచ్చి, మేడం మేడం రాత్రి నేను తాతగారిని చూశాను అన్నాడు. ఎవరు అని అంటే, ఇంకా ఇట్లా ఒక పంచి కట్టుకున్న ఒక ఆయన వచ్చారు నా దగ్గరికి. ఎవరండి మీరంటే, నేను రాజకుమారి వాళ్ళ నాన్నను బాబు అని అన్నారు. ఏంటి తాతగారు వచ్చారు అని అంటే, ఏమి లేదు ఇక్కడ పిరమిడ్ లో ఉండి ధ్యానం చేసుకుందామని చెప్పేసి అని వచ్చాను అని అన్నారంట. అని అంటే, మరి మా పిరమిడ్ ఎప్పుడు తయారవుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని అడిగితే, అందుకేగా నేను వచ్చాను, 3 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి చెప్పారంటమ్మా. అంటే అసలు మరి ఆ 2 సంవత్సరాల నుంచి నాకు గుర్తుకు రాంది ఆ రోజే నాకు గుర్తుకు రావటము. అంటే ఒకవేళ మీరేమన్నా చేస్తున్నారు అనుకుంటున్నారేమో, ఇదంతా చూసుకుంటున్నాం, మేమే చూసుకుంటున్నాం అని చెప్పేసి ఇంకా వాళ్ళు మనకి తెలియజెప్పటం అనమాట. మరి మళ్ళీ నేను ఐడెంటిఫై చేయటం కోసం మరి అదే రోజు మళ్ళీ నాకు గుర్తుకు రావటము. అసలు అన్ని అద్భుతాలేనమ్మా. ఎందుకంటే మనం కొంచెం అసలు మన మనుషులు లేరు అని అనుకోకుండా, ఎందుకంటే శారీరకంగా మనం ఎవరికి చూపించలేకపోవచ్చు భౌతికంగా, కానీ ఎప్పుడైతే కనుక మనం మనసు పెట్టి వాళ్ళతోటి మాట్లాడటం స్టార్ట్ చేస్తామో అసలు మనం ఏది అనుకుంటే అది వాళ్ళు మనల్ని గైడ్ చేస్తానే ఉంటారు. మనకి జీవాత్మ ప్రపంచ నియమాలు అని చెప్పేసి ఒక సోలు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన కోసం ఎన్ని రకాలుగా హెల్ప్ చేయాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తుందంటే, మనల్ని గమనించుకుంటా ఉండి మనం ఏదన్నా రాంగ్ ట్రాక్ లో కనుక వెళ్తా ఉంటే ముందు మన సమీపంలో ఉండాల చేత చెప్పించాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు చెప్పినా సరే గనక మనం వినకపోతే ఇంకా ఎవరని చెప్పేసి చివరికి వెళ్ళి ఆ సుప్రీం గార్డ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొరబెట్టుకుని వాళ్ళ ద్వారా, ఇప్పుడు మనకి ఎట్లా పారామిలిటరీ ఉంటుంది కదా స్పెషల్ స్క్వాడ్, అట్లా స్పెషల్ స్క్వాడ్ చేత ఏదో ఒక రకంగా మనల్ని ఆ సరైన మార్గంలో పెట్టడం కోసం అనేక రకాల ప్రయత్నం చేస్తూ ఉంటుంది అన్నది మనకు ఆ బుక్ చదివితే గనక తెలుస్తుందమ్మా. కాబట్టి అసలు మనకి అవసరం అనుకుంటే మళ్ళీ వస్తారు మన కుటుంబ సభ్యుల మధ్యకి, లేదు రావాల్సిన అవసరం లేదని అనుకుంటే గనక, ఒకవేళ అసలు మళ్ళీ భూమి మీదకే రావాల్సిన పని లేదు, కర్మ జీవితం అయిపోయిందని అనుకుంటే అక్కడ సృష్టి కార్యాలకు కూడా అక్కడ సహాయపడుతూ ఉంటారనమాట. అక్కడ కూడాను అట్లా ఏ రకంగానైనా సరే వాళ్ళు హెల్ప్ అన్నది ఏదో ఒక రకంగా సేవలు చేస్తూనే ఉంటారు. అట్లాగే మరి మా మదర్ బాడీ వెకేట్ చేసేటప్పుడు కూడా అనమాట, ఆ రోజు రాత్రి ఇంకా నేను వేరే ఊరికి కర్ణాటక వెళ్ళబోతున్నాను. కానీ అంతకు ముందలే మా చెల్లి ఫోన్ చేసి చెప్పింది, అమ్మ సీరియస్ గా ఉంది మరి అని అంటే, సరే కర్ణాటక వెళ్తే మళ్ళీ రావడానికి నాకు కష్టం అవుతుందని చెప్పేసి నా ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని అమ్మ దగ్గరే ఉండాను. ఉంటే ఆ రోజున మా చెల్లెళ్ళ కోడలు చెప్పిందంట,
ఇట్లా అత్తయ్య వస్తున్నారు అని చెప్పేసి అని. అది పిరమిడ్ మాస్టర్ అని అసలు ఆ రోజు పొద్దుటి నుంచి మాట్లాడినటువంటి మనిషి ఆ ఒక్క మాటే మాట్లాడిందంట, అంతే. ఇకను తర్వాత నేను వెళ్ళాను, ఇంక నా రోజు రాత్రికి ఇంకా అయిపోయిందనమాట. ఇంకా చెల్లి అయితే కనుక రాత్రి 11:30 దాకా అమ్మ దగ్గరే ఉండి ఇంక దేవుడికి ప్రార్థన చేసుకుంటుందంట. ఇంకా అమ్మ ఇట్లా బాధపడతా ఉండకూడదు, చక్కగా మంచిగా తిరిగితే తిరగాలి, లేదంటే ఆవిడ బాధపడటం మేము చూడలేము అని. ఎప్పుడైతే అట్లా ఉందో ఆ చెల్లికి విజన్ అనమాట. మా నాన్న వచ్చి అక్కడ ఆవిడ మంచం దగ్గర నుంచున్నారంట. ఆవిడ టక్కన లేచి ఆయనకి చెయ్యి ఇచ్చిందంట, లేచి నుంచుందంట. ఇదేంటి అసలు లెగలేదు కదా, ఇట్లా నానంటే లేపారు కాబోలు అని అనుకుంది. కానీ ఆయన తీసుకెళ్ళటానికి వచ్చారు అని చెప్పేసి అని మనకి తర్వాత మరుసటి రోజున అర్థమైందనమాట. అంటే అనుక్షణం మన వాళ్ళు మనల్ని ఎన్ని రకాలుగా చూసుకుంటా పైన కూడా మళ్ళీ మన కోసం అని చెప్పేసి అని అన్ని రకాలుగా మనకి సర్వీసెస్ చేయటానికి కూడా వాళ్ళు ఉంటారు అన్న విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి మనం మరణాన్ని గురించి విచారించవలసిన పని లేదు. కాకపోతే ఏంటంటే ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం బాధపడుకోకుండా ఉండేటట్టు మనం చేయవలసినవి మన లెవెల్ బెస్ట్ గా చేసుకుంటా వెళదాం. ఎందుకంటే మనం కుటుంబంలో ఉన్నాం, సమాజంలో ఉన్నాం. కుటుంబ పరంగా కానీ సామాజిక పరంగా కానీ రకరకాల స్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ అన్నిట్లో కూడా మనకు తెలిసిన ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటా ఆ సద్గురువుల్ని వాళ్ళతో సాంగత్యం చేస్తా. ఎందుకంటే వాళ్ళు హాస్టల్ గా గురువులైనా ఉండొచ్చు, ఫిజికల్ గా గురువులైనా ఉండొచ్చు. ఎవరైనా సరే మన మొర వాళ్ళు ఆలకిస్తారమ్మా. ఎందుకంటే ఎన్ని రకాలుగా మనల్ని వాళ్ళు సేవ్ చేయటానికి ఎంతో మంది ఇప్పుడు మన వాళ్ళు చెప్తారు కదా, రకరకాల మాస్టర్స్ మనకి ఇప్పుడు ప్లేడియన్స్ వచ్చారని చెప్పేసి అని వాళ్ళు చెప్తారు. మేము 1,44,000 మంది మీ భూమి మీదకి వచ్చాము, మాకు శరీరాలు లేవు కాబట్టి మీరు వెళ్ళి అందరికీ కూడా ధ్యానం చెప్పండి, మేము మీ సేవకుల కింద పనిచేస్తాము అని చెప్పి చెప్తారు. అసలు అట్లా ఏదైనా ఒక పుస్తకం చదివినా దాంట్లో ఏదైనా ఒక లైన్ గనక మన మైండ్కి గనక నచ్చింది అని అంటే దాని మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి. అట్లా మేము నక్షత్ర మిత్రులు అన్న పుస్తకం చదివినప్పుడు ఇంకా ఒకసారి నేను కాలేజీకి వెళ్తా ఉంటే టైం అయిపోతుంది. టైం అయిపోతుంటే ఏం ఆటో రావట్లేదు ఏంటా అని అనుకుంటా ఉంటే ఒక ఆయన వచ్చి రండి ఎక్కించుకెళ్తానని చెప్పేసి అని బండి మీద తీసుకెళ్తున్నారు. ఈ లోపల మేడం ఇక్కడే నుంచోండి, నేను కరెంట్ బిల్లు కట్టి వస్తానని చెప్పి నన్ను నుంచోబెట్టి వెళ్ళాడు. నేను నుంచుని పక్కన చూస్తా ఉంటే శ్రీకృష్ణ ధ్యాన మందిరం అని చెప్పేసి అని ఒక కన్స్ట్రక్షన్ లో ఉండదు కనిపిస్తుంది. ఆహా, కృష్ణ మందిరం చూసాం కానీ కృష్ణ ధ్యాన మందిరం అన్నది చూడలేదు మనం అని చెప్పేసి అని గబగబా వెళ్ళాను ఆయనకి. శివరాత్రి వస్తుంది, మేము ఈ ధ్యానంలోకి రాకముందుల బాబాకి భజనలు, సప్తాహాలు, ఏకాహాలు అవన్నీ బీభత్సం భయానకంగా చేస్తూ ఉండేవాళ్ళం. సరే ఇప్పుడైతే మటుకు 24 గంటలు ధ్యానం పెట్టేద్దాం శివరాత్రికి అని చెప్పని ఆయన్ని అడిగాం. సరే ఇట్లా మీరు ధ్యాన మందిరం అని చెప్పి కడుతున్నారు కదా, ఇక్కడ 24 గంటలు ధ్యానం పెడదాం అనుకుంటున్నాం అని అంటే, అమ్మా అంతకంటే అదృష్టమా అమ్మా, నేను కూడా ఒక యోగి ఆత్మకథలు ఈయన ఉంటారు కదమ్మా, నేను ఆయన శిష్యుణ్ణమ్మా, కాబట్టి నేను అక్కడ పూనాలో నేను ఈ ధ్యానం నేర్చుకున్నాను, కాబట్టి తప్పకుండా పెట్టండి అని 24 గంటలంటే లేడీస్ కూడా ఉంటారు కాబట్టి అని తెల్లారిపటి టాయిలెట్స్ కట్టించేసి ఎల్లుండి శివరాత్రి అనగా మరుసటి రోజు 24 గంటల టాయిలెట్స్ కట్టించేసి అసలు అది ఓపెన్ అవ్వక ముందలే మనకి ధ్యానంతో అది ఓపెనింగ్ అయిందనమాట. అదే సమయంలో మా వారు మానస సరోవరం వెళ్ళటం, ఆ తీర్థం తీసుకురావటం, ఆ కృష్ణుడు ఆ గుడి ప్రతిష్ట అప్పుడు ఆ మానస సరోవరం వాటర్ తోటి అక్కడ అభిషేకం చేయటం జరిగిందమ్మా. మళ్ళీ ఆయన ఒక వారం రోజులకు బాడీ వెకేట్ చేస్తారు అనగా కూడా ఆ గుడి కట్టించిన ఆయన హైదరాబాద్ లో ఉంటున్నారు. వచ్చి చెప్పారంట, ఎప్పుడైనా సరే రాజకుమారి సాంబశివరావు గారు వాళ్ళు వచ్చి ఇట్లా మేము ఇక్కడ ధ్యానం క్లాస్ పెడతామంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు గనక లేదు అని అంటే గనక ఎవరికైనా ఫంక్షన్స్ వాటికి ఇవ్వండి, కానీ ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారంట. చెప్పేళ్ళాక వారం రోజులకి ఆయన బాడీ వికెట్ చేశారు. సరే ఆయన పలక చూడటం కోసం అని చెప్పేసి అని వెళ్ళాము. వెళ్తే వాళ్ళ అన్నదమ్ములు అడుగుతున్నారు, ఎందుకంటే బంధువులు అయితే గనక అన్నదమ్ములకు తెలియకుండా మళ్ళీ వేరే బంధువులు ఉండరు కదా, ఇదేంటమ్మా మా అన్నయ్య మీ పేరు చెప్పాడు ఏంటమ్మా, ఎందుకమ్మా అని చెప్పేసి అని, ఇట్లా ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇమ్మని చెప్పారు ఏంటి అని చెప్పని ఏంటని చెప్పి కూర్చుంటే ఆయన భీష్మాచార్యుల యొక్క అంశ అనమాట, అది ఆ జన్మలో రిలేషన్ అనమాట ఆయనకి మాకును. మరి ఆ రోజున మరి కృష్ణుడికి వ్యతిరేకంగా పనిచేయాల్సి వచ్చిందని చెప్పి బాధపడి ఆ కృష్ణ చైతన్యాన్ని భూమి మీదకి తీసుకురావటం కోసం అని చెప్పేసి ఆయన శ్రీకృష్ణ ధ్యాన మందిరం అని పెట్టారు.
ఆ కట్టడం కూడా అనమాట. ఆ చైతన్యం ఇప్పుడు ధ్యానం చేస్తేనే కదా ఇప్పుడు మరి ఆ చైతన్యంతో కనెక్షన్ ఏర్పడేది. అసలు అట్లా మనకు తెలియకుండానేనమ్మా మన చుట్టూనే ఎన్నో అద్భుతాలన్నమాట. మనం కొంచెం గమనించుకుంటా ఎరుకుతోటి ఉంటే గనక చాలన్నమాట. అన్ని అద్భుతాలే. 99లో పత్రి సార్ చెప్పారు, గుడివాడకి నామినేషన్ అయ్యి అని చెప్పారు ఎమ్మెల్యే కింద. సరే వేస్తానని చెప్పి మా వారు ఉండంగానే చెప్పారు. ఇంటికి వచ్చినాక మా వారి ఫ్రెండ్ ఎమ్మెల్యే అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి నేను మా వారు లేనప్పుడు వెళ్ళి మా వీధిలోనే ఉంటారు. వెళ్ళి నేను ఇట్లా గుడివాడకి నామినేషన్ వేస్తున్నాను ఎమ్మెల్యే కింద, నేనే ఇంట్లో కూర్చుని నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుని ధ్యానం చేస్తా, నేనే గెలుస్తాను అని అన్నా. అసలు ఆయనకి ఇక మైండ్ బ్లాంక్ అయిపోయి ఏంటి కళ్ళు మూసి కూర్చుంటేనే గెలిచేస్తారా అని చెప్పేసి అన్నారు. అవును మేము గెలుస్తామని చెప్పేసి. ఎందుకంటే అసలు ఫస్ట్ లో మాకు కొత్త పిచ్చాడు పొద్దు ఎరగడు అన్నట్టు అసలు చాలా ఆ తిక్క చేష్టలన్నీ తలుసుకుంటూ ఇప్పుడు మా మీద మాకే నవ్వొస్తా ఉంటది. తర్వాత మా వారు ఊరు నుంచి వచ్చినాక ఏంటి ఆవిడ గుడివాడకి ఎందుకు వేస్తుంది, మాది ముదినేపల్లి అనమాట. మా పేరెంట్స్ మాది అసలు నేటివ్ ప్లేస్. ఆవిడ ముదినేపల్లికి వేస్తుంది అంటే నా మీదే పోటీకి వేస్తుంది, ఆ సంగతి చెప్పుకోకుండా గుడివాడకి అని చెప్పి చెప్తోందంటే కాదయ్యా గుడివాడికే వేయమన్నారు, నేను కూడా ఉండాను గురువు గారు చెప్పినప్పుడు అని అంటే ఏం కాదనంటే ఆయన నమ్మట్లేదు అనమాట. ఎందుకంటే పొలిటీషియన్స్ జనరల్ గా వాళ్ళన్ని అబద్ధాలతోటే ఉంటారు కదా, అందుకని చెప్పేసని. సరే అని మా వారు ఇంటికి వచ్చి చెప్పారు, నువ్వు నామినేషన్ వేయటానికి వీల్లేదు, ఎవరో ఒకళ్ళ నుంచోబెట్టి ఆ ఖర్చు నేను పెట్టుకుంటాను అని చెప్పేసని. అదేంటి ఒక గురువుకు మాట ఇచ్చినాక ఎట్లా కుదురుతుంది, అసలు ఈ భూమి మీద గురువు మాట కంటే ఏముంది, ఏమైనా సరే నేను నామినేషన్ వేయాల్సిందే అని చెప్పాను. చెప్తే మరి నీకు నామినేషన్ వేస్తే గనక ఉద్యోగం పోతుంది తెలుసా అన్నారు. తెలుసన్న. మరి నీకు ఉద్యోగం పోతే నీకు ఫుడ్ ఎవరు పెడతారు అని అన్నారు. అంటే ఇన్ని రోజుల నుంచి నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి ఫుడ్ పెట్టారా, సరే అట్లయితే అని. ఏం చెయ్యాలి నిజంగా నేను చిన్నప్పుడు ఎప్పుడన్నా ఒక్క రోజు అలిగి గనక అన్నం తినకపోతే మధ్యరాత్రి కాడ ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అప్పుడు అమ్మ వేడి నీళ్ళలో హార్లిక్స్ కానీ ఏమన్నా వేసి ఇచ్చి చెప్పేది, అమ్మ మీ శరీరాలు ఇట్లా పనికిరావు కాబట్టి అన్నం మీద మటుకి దయచేసి ఎప్పుడు అలగొద్దమ్మా, తినేసి అలగండి అంతేగాని భోజనం చేయకుండా మటుకు మీ శరీరాలు ఉండవు, తట్టుకోలేవు అని చెప్పేసి. మరి నేను మరి భోజనం చేయకుండా మరి ఉండలేను కదా, చిన్నప్పటి నుంచి కూడా ఈయనేమో నీకు ఫుడ్ ఎవరు పెడతారు అంటున్నారు, నిజంగానే నామినేషన్ వేస్తే జాబ్కి రిజైన్ చేసి నామినేషన్ వేయాలి అని చెప్పేసానంటే వెంటనే ఒక యోగి ఆత్మకథలో నిరాహార యోగిని గుర్తుకొచ్చింది. సరే ఆమె మరి అన్ని సంవత్సరాలు తినకుండా ఉంది కదా, నేనెందుకు ఉండలేను, ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసని ఆ మరుసటి రోజు నుంచినే బాగా ఆకలేస్తే ఒక ఇడ్లీ కానీ ఒక అరటిపండు కానీ తిని అట్లా 70 days ఉన్నానమ్మా. ఉంటే ఫస్ట్ ఒక 4-5 రోజులైతే ఇది ఎక్కడో తింటుందిలే కాలేజీలోనో ఎక్కడో చోట ఏదో ఒకటి తినకుండా ఎందుకుంటుంది అని అనుకున్నారు. కానీ ఒక వారం తర్వాత అర్థమైంది నిజంగానే తింటలేదు అని చెప్పేసని. వద్దులే నీకు ఫుడ్ పెడతాలే తిను అని అన్నారు. మీరు ఇప్పుడు పెట్టినా సరే, మీరు పెడతానన్నా సరే ఇప్పుడు నేను తినను, అసలు నన్ను నేను టెస్ట్ చేసుకోవాలి ఉండగలనా లేదా అని. ఆ నిరాహార యోగిని ఉన్నప్పుడు నేనెందుకు ఉండలేను అని చెప్పేసని. అట్లా ఎప్పుడు ఉండలేకపోతే అప్పుడే ఇది చేద్దాం అనుకుంటే అట్లా అది కంటిన్యూ అయిపోతుంది. పత్రిసారి విజయవాడకు వస్తే వెళ్ళాము. స్వతంత్ర కుమారి మేడం అని మా కొలీగ్ అనమాట. ఆ మేడం చెప్పారు, సార్ అసలు ఈ అమ్మాయి ఇట్లా అన్నం తింటూ మానేసింది సార్ ఇన్ని రోజుల నుంచి కూడాను అని చెప్పని. అప్పుడు పత్రిసారి చెప్పారు, మేడం ఎందుకు చేస్తున్నారో చేసే వాళ్ళకు కూడా తెలియదు మేడం, కానీ దాని ఫలితం ముందు ఉంటుంది అని చెప్పేసని. మనకుంది పత్రిసారికి చెప్పి నన్ను తిట్టించి మరుసటి రోజు నుంచి నా చేతి తినిపిద్దాము అని అనుకుంది. కానీ సార్ నన్ను ఏం అనలేదు కదా, అంటే మనకి తెలియకుండానే దాంట్లో ఏదో ఒక మంచి దాక్కుని ఉంటుంది అని చెప్పారు కదా. సరే అని చెప్పి ఇంటికి వచ్చేసినాక మరుసటి రోజునమ్మా మరణం లేరు మీరు అన్న ఒక పుస్తకం తీసి చదువుతూ ఉంటే దాన్ని అంతకుముందు 3-4 సార్లు చదివాం. మళ్ళీ ఇప్పుడు తీసి చదువుతూ ఉంటే దాంట్లో వచ్చిందనమాట, హిమాలయాల్లోను టిబెట్ లోను యోగులు ఏం చేస్తారంటే వాళ్ళ హాస్టల్ బాడీ దళసరిగా ఉండి బయటికి రావటానికి ఇష్టపడదు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు శరీరం నిలిపి ఉండటం కోసం మాత్రమే కొంచెం ఆహారాన్ని ఇస్తారనమాట దానికి. అప్పుడు అది లోపల ఇమడలేక బయటకు వచ్చేసి తను నేర్చుకోవాల్సిన పాఠాలు ఎక్కడుండా ఆ లోకాలకి వెళ్ళి నేర్చుకుని వస్తుంది. ప్లస్ ఏంటంటే తను నేర్పాల్సినవి ఉంటే కూడా వెళ్ళి ఆ లోకాలకి వెళ్ళి నేర్పు వస్తుంది అని చెప్పేసి అని ఉంటుంది. అంటే ఓహో మన పెద్దాళ్ళు అంటారు కదా వీళ్ళకి తోలు మందం అని చెప్పి, నాకు కూడా అట్లా తోలు మందం కాబోలు
నా అసలు బాడీ లోపలికి రావటానికి బయటికి రావటానికి ఇష్టపడలేదు కాబోలు అని చెప్పి అందుకే ఈ రకంగా జరుగుతోంది కాబోలని. ఎందుకంటే మనకి 2 కళ్ళతో చూస్తే జరిగే విషయాలు వేరమ్మా, అసలు విశ్వ ప్రణాళిక ప్రకారం జరిగేది వేరు. మరి అప్పుడు నేను నామినేషన్ అయ్యొద్దు అంటే వేస్తానని చెప్పేసి అని అన్నాను కదా, నువ్వు వేస్తే కనుక నీకు డైవర్స్ ఇచ్చేస్తానన్నారు. ఇచ్చేస్తే ఇచ్చేయండి అన్న. నీకే నువ్వు బాగానే ఉంటావు, ఇంకా మరి పిల్లలు ఏమైపోతారు అన్నారు. నా పిల్లలకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది, కావాలంటే స్టాంప్ పేపర్ తెచ్చుకొని నేను రాసిస్తాను అని చెప్పేసాను అన్న. అనంటే పిల్లలు చెన్నైలో చదువుతూ ఉంటే నిజంగానే వాళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు. అప్పుడు ఈ సెల్ ఫోన్లు లేవు, టెలిగ్రామ్లే ఎమర్జెన్సీ అయితే. పిలిపిస్తే వాళ్ళు ఏంటా అని చెప్పి వచ్చారు, ఇట్లా మీ అమ్మకి డైవర్స్ ఇచ్చేస్తున్నాను చెప్తే వింటలేదు అని లాయర్ని మాట్లాడి, ఆ లాయర్ చెప్పినా సరే వినలేదు. ఎందుకంటే ఆయన మా వారి ఫ్రెండేనమాట. సరే అని మా కాలేజీ సెక్రటరీ దగ్గర పెట్టారు పంచాయతీ, మా కాలేజీ ప్రిన్సిపాల్ వాళ్ళందరూ కూడా అనమాట. మా సెక్రటరీ తోటి చెప్పారు, సార్ ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడు నాకు ఏది కావాలని అడగలేదు, కాబట్టి నేను నామినేషన్ వేస్తా. గురువు గారు చెప్పారు నామినేషన్ వేస్తాను, ఈ నామినేషన్ వేసి ఏం చేస్తావు అన్నారు. ఏమి చేయను, ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటే నేనే గెలుస్తా. అమ్మా నేను అసలే బీపీ పేషెంట్ని, హార్ట్ పేషెంట్ని, నువ్వు నా దగ్గర ఇట్లాంటి మాటలు మాట్లాడబాకమ్మా, ఎందుకంటే అసలు మీకు ఒక పార్టీ ఉందనేదే ఎవరికి తెలీదు 99లో అని వాళ్ళ పని అమ్మాయి వెళ్తుంటే, ఇదిగో ఇట్లా పిరమిడ్ పార్టీ ఉందంటే నీకు తెలుసా అని అన్నారు. నాకు తెలియదయ్యా అంటే, మరి అందరూ ఓట్లు వేస్తారంటే ఈ అమ్మాయి గెలుస్తుందంట అని అన్నారు. అసలు నువ్వు గెలిస్తే మాకు మంచిదే, మా అమ్మాయి ఎమ్మెల్యే అయితే మాకు మంచిదేగా, కానీ అసలు ఇంపాసిబుల్, ఎందుకంటే అసలు ఆ పార్టీ ఉందనే ఎవరికి తెలీదు. ఎట్లా గెలుస్తావు నువ్వు, అసలు నువ్వు అంటే మటుకు నేను ఎట్లా నమ్ముతాను, కాబట్టి నువ్వు ఇట్లాంటి మాటలు అనొద్దు అని అంటే, లేదు నాకు ఏమైనా సరే నేను వేయాల్సిందే గురువు మాట కంటే, నీతో మాకు వద్దులే, అసలు మీ గురువు గారు ఎక్కడ ఉన్నారో ఆయన అడ్రస్ చెప్పు, మేమే ఆయన దగ్గరికి వెళ్తాము, ఆయన చేతే నీకు చెప్పేస్తాము అని అన్నారు. ఇక ఎప్పుడైతే అంత 2 days బిఫోరే పత్రి సార్కి తెలిసి ఇట్లా ఇదవుతుందని చెప్పి తిరుపతి నుంచి ఫోన్ చేశారు. ఏంటి మేడం, ఏంటి ఏం జరుగుతుంది, ఏంటి విశేషాలని. సార్ ఏం లేదు సార్, ఇట్లా సాంబశివరావు గారు డైవర్స్ ఇచ్చేస్తున్నారంటే, మరి నీకేం భయం వేయట్లేదు అన్నారు. నాకెందుకు భయం సార్, ఇచ్చేయమన్నానంటే, అదేంటి భయం లేకుండా ఎట్లాగా అని అన్నారు. నాకెందుకు సార్, శల్యుడు రథసారథిగా ఉండే కర్ణుడు భయపడాలి కానీ కృష్ణుడు రథసారథిగా ఉండే అర్జునుడు ఎందుకు భయపడాలి, మీరుంటే నాకేంటి సార్ భయం అంటే, అప్పుడే రఘురామ్ సార్ కూడా అక్కడ ఆయన పక్కనే ఉండారు కాబట్టి తిరుపతి మాస్టర్, ఇదిగో మరి రఘురామ్ భయపడుతున్నాడు ఒక్కసారి చెప్పు అని చెప్పేసి అట్లా ఆయనకి ఇప్పించి అప్పుడు చెప్పారనమాట. మేడం ఎవరన్నా దొరికితే నుంచోబెడదాం, లేదంటే గనక గుడివాడికి ఎవరు నుంచోపోయినా కూడా పర్వాలేదు, ఇంకా మీరు విత్డ్రా అయిపోయింది అని చెప్పేసని. అయినా సరే ఒక గురువు మాట కోసం ఎందుకు అని చెప్పేసని ఇంకా సైలెంట్ గా ఊరుకొని, మా వారు ఎప్పుడైతే పత్రి సార్ దగ్గరికి వెళ్తామన్నారో ఇంక అప్పుడు నేను ఇంకా వేరే మన స్వతంత్ర కుమారి మేడం గారు వాళ్ళ బాబు నుంచి ఉంటానంటే ఇంకా బాబుని నుంచోబెట్టి అట్లా చేసామన్నమాట. అప్పుడు పత్రి సార్ అందరికీ చెప్పారు, బతికితే రాజకుమారి లాగా బతకండి, లేకపోతే దేంట్లో దూకి చావండి, ఎందుకంటే పార్టీ అనేది అప్పటికి చాలా మంది ధ్యానమే మానేశారనమాట. మళ్ళీ ఎందుకు మళ్ళీ గురువు గారి మాటనేమో కాదనలేరు, ఎందుకు వచ్చింది మళ్ళీ అని చెప్పి కొంతమంది అయితే డైరెక్ట్ గా చెప్పేశారు, సార్ మేము ధ్యాన ప్రచారానికి అయితే వస్తాం కానీ మేము పార్టీ తరఫున అయితే కనుక మేము పార్టిసిపేట్ చెయ్యం సార్ అని చెప్పేసి. అసలు ఒక గురువు అంటే ఏంటో, ఒక గురువు మాట అంటే ఏంటమ్మా, అది ఆత్మలోతుల్లోకి వెళ్తేనే ఆ గురువు పట్ల ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆయన ఎంత అద్భుతంగా మనల్ని నడిపిస్తారు అన్నది నేనే ప్రత్యక్ష సాక్షినమ్మా. ఎందుకంటే నాకు తూర్పేటో పడమరేటో తెలీదు, కానీ ఈ క్షణం వరకు కూడా ఆయన ఎంత అద్భుతంగా చూసుకుంటున్నారంటే అంత అద్భుతంగా చూసుకుంటున్నారు. మా వారు బాడీ వెకేట్ చేసిన తర్వాత 1 నెల తర్వాత గుడివాడకు వచ్చారు. వచ్చినప్పుడు చెప్పారనమాట, మేడం నీకు నాకు ఉంది ప్రాపంచిక రిలేషన్ కాదు, సోల్ రిలేషన్, కాబట్టి నువ్వు ఈ స్పిరిచువాలిటీలో ఉండంత కాలం నువ్వు ఎక్కడున్నా సరే నేను చూసుకుంటా, నీకేం తెలియాల్సిన పని లేదు. ఎప్పుడైతే నువ్వు స్పిరిచువాలిటీ నుంచి డీవియేట్ అయిపోతావో ఆటోమేటిక్ గా నీకు నాకు ఉండే రిలేషన్ కట్ అయిపోతుంది మేడం అని చెప్పారు. ఎందుకంటే అది నాకుగా నేను కట్ చేసుకోవాలని కాదు, అది యూనివర్సల్ రూల్ అంతే. అంటే మనం చేయవలసింది, అసలు మనకి ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి కదమ్మా, ఒక గురు చరిత్ర కానీ ఏదైనా సరే, ఒక భగవద్గీత కానీ, ఆవగింజంత విశ్వాసం ఉంటే పర్వతాలను సైతం కదిలించవచ్చు అని చెప్పేసని, అట్లా మనం మరణం లేదని చెప్పేసని
చక్కగా అట్లా నేను నా ప్రాక్టికల్ గా నా జీవిత అనుభవాల ద్వారా నేను తెలుసుకోవటం అన్నది జరిగిందమ్మా. మరి అట్లాగే ఈ ధ్యానంలోకి వచ్చినాక ప్రతి క్షణం ఎట్లాంటి సిచ్యుయేషన్స్ అయినా సరే మనం ఎదుర్కోగలము అన్న విషయం అర్థమవుతుంది. ఒకసారి ఏంటంటే చాలా వెక్స్ అయిపోయాను అనమాట నేను, ఈ కుటుంబ పరంగాను. ఇట్లా అసలు ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితి, ప్రాపంచిక విషయాలు నాకు తెలియదు. నేనేం చేయాలి అని అనుకునిచ్చి అసలు బాడీ వెకేట్ చేసేద్దాము అని అనుకున్నా. అనుకుంటే విజయవాడ నుంచి శ్రీదేవి మేడం అని ఆ మేడం ఫోన్ చేసి, మేడం మేడం తిరుపతి నుంచి ఒక మాస్టర్ వచ్చారు, నేను ఆయన గుడివాడకు తీసుకొస్తున్నాను అని చెప్పేసి ఆ మేడం తీసుకురావటం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత అందరం కూర్చుని గ్రూప్ మెడిటేషన్ చేస్తూ ఉంటే అప్పుడు మా వారు వచ్చి చెప్తున్నారనమాట, నేనిట్లాగే నేను ఈ జ్ఞానం తెలుసుకునేటప్పటికే నేనుండ పరిస్థితుల్లో కూరుకుపోయాను అని చెప్పేసి నేను బాడీ వెకేట్ చేసేస్తే ఇంక ఎక్కువ పని చేయొచ్చు అని చెప్పేసి తొందరపడి నేను బాడీ వెకేట్ చేశాను. కానీ నువ్వు అట్లాంటి పని చెయ్యొద్దు, ఈ శరీరంతో ఉండి కూడా మనం అన్నీ సాధించుకోగలము అని చెప్పేసి ఆయన చెప్పి వెళ్ళటం జరిగిందమ్మా. ఎందుకంటే మరి ఎట్లాంటి సిచ్యుయేషన్స్ అయినా సరే వాళ్ళు మనల్ని గమనించుకుంటూనే ఉంటారు. కాబట్టి మనం దేనికి కూడా మనం విచారించక్కర్లేదు. మనకి ఫిజికల్ మాస్టర్స్ కానీ హాస్టల్ మాస్టర్స్ కానీ ఎవరో ఒక రూపంలో మనకి సహాయ సహకారాలు అందించబడతా వస్తూ ఉంటాయి. మరి మీరు నాకు ఇచ్చిన సమయం అయిపోయిందమ్మా.